తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండో దశ విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే తొలి విడత విచారణ జరగ్గా ఇవాళ తొక్కిసలాటలో గాయపడిన బాధితులతో పాటు మృతి చెందిన 6 కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దీని తర్వాత పద్మావతి పార్కు ఎదురుగా ఉన్న దుకాణాల నిర్వాహకులను విచారించనున్నారు. మొదటి దశలో 10 రోజుల పాటు తొక్కిసలాట ఘటనపైనే కమిటీ విచారించింది. ఇప్పటికే 70 మందికి నోటీసులు కూడా జారీ చేశారు. బాధితుల విచారణ అనంతరం సస్పెండ్ అయిన డీఎస్పీ, గోశాల డైరెక్టర్, బదిలీ అయిన ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమితో పాటు ఆయా కేంద్రాల మధ్య విధుల్లో ఉన్న రెవెన్యూ తహసీల్దార్లు, కీలకమైన పోలీసు అధికారులను జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండో దశ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏం చెప్తున్నారు అధికారులు, ఏంటి వివరాలు? మొత్తం మీద తొక్కిసలాట సంఘటన జరిగిన రోజే చీఫ్ మినిస్టర్ తిరుపతికి వచ్చి జ్యుడిషియల్ కమిటీని వేస్తానని చెప్పారు నవీన్. ఆ మేరకి ఇప్పటికే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి ఇప్పటికే మొదటిసారి వచ్చి టీటీడీ ఈఓ కావచ్చు, అలాగే అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కావచ్చు, ఇలా వీళ్ళందరినీ కూడా కలెక్టరేట్ లో ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఛాంబర్ లోకి పిలిపించుకుని అక్కడే పూర్తి సమాచారాన్ని మొదటి దశలో సేకరించారు. అలాగే తొక్కిసలాట జరిగినటువంటి పద్మావతి పార్క్ దగ్గరికి వెళ్లి ఆ సంఘటన జరిగిన చోటు నుంచి కౌంటర్లు ఉన్న చోట వరకు ఆయన నడిచి వెళ్లి తనతో పాటు వచ్చినటువంటి కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులతో జరిగినటువంటి సంఘటన పైన పూర్తిగా ఒక మ్యాప్ లాంటిది తయారు చేసుకున్నారు. ఆ తర్వాత అంతకు ముందు వరకు ఉన్న విధానాలు, ఆ తర్వాత తొక్కిసలాట జరిగేదానికి జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ఈఓ, అదనపు ఈఓ వీళ్ళందరితో కూడా ఆయన పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితుల్లో ముఖ్యంగా 3 అంశాలు ఆ యొక్క జ్యుడిషియల్ కమిటీ వేసినప్పుడే స్పష్టంగా ఉంది. ఒకటి, ఫర్దర్ గా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం పైన కూడా నివేదికలో ముఖ్యమైనటువంటి సూచనలు కూడా ఉండకపోతుంది. దాంతోపాటు జరిగిన సంఘటనలో ఎవరెవరిపైన ఇంకా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే అంశం పైన కూడా ఆయన తన నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ కోణంలో నుంచి విషయాలన్నీ కూడా రాబడుతున్నారు. ఈ రోజు ఎవరైతే చనిపోయినటువంటి 6 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ బంధువులు పిలిచి వాళ్ళ దగ్గర సమాచారం సేకరించారు. అలాగే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే గాయపడి కోలుకుని హాస్పిటల్ నుంచి ఇండ్లకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే 46 మంది ఉన్నారో వాళ్ళలో అందరినీ కూడా పిలిచారు. అయితే దాంట్లో కొంతమంది ఆబ్సెంట్, కొంతమంది వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఆబ్సెంట్ అయినారో వాళ్ళు రేపు ఇంట్లో కూడా ఆయన ఎక్కడో ఉండి వాళ్ళందరితో కూడా ప్రత్యక్షంగా ఆ క్షణంలో అసలు ఏం జరిగింది, ఎలాంటి లోటుపాట్లు జరిగింది, జరిగిన సంఘటనలో ఎవరెవరు తప్పిదాలు ఉంది, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వాళ్ళ దగ్గర నుంచి కూడా అనేక ఇన్పుట్స్ తీసుకోబోతున్నారు. వీటన్నిటిపైన తర్వాత ఆ షాపుల తర్వాత మిగతా ఇంకా అప్పట్లో బదిలీ అయిన వాళ్ళు కావచ్చు, సస్పెండ్ అయినట్టు అందరితో కూడా మాట్లాడి చేయబోతున్నారు. ఇది ఇంకొక దఫా కూడా ఉండొచ్చు, 3వ దఫా కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. మొత్తంగా ఈ యొక్క విచారణ అయితే మాత్రం ఇప్పటికే చర్యలు లేకుండా డ్యూటీలో ఉన్న అధికారులు అయితే మాత్రం కొంత భయం కల్పిస్తోంది నవీన్.